CMR Shopping Mall grand opening on 10th September in Miapur. Guys, big boss. Apart from Big Boss, జనిత్ అంటే ఎవరు? చిన్నప్పటి నుంచి ఒక నా కష్టాలతో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి క్షణం నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. 5th క్లాస్లో నా ఫస్ట్ శాలరీ 350 రూపీస్ పర్ డాన్స్ ప్రోగ్రామ్ కానీ. నువ్వు ఒక్కసారి ఆడిషన్ క్లిప్ పంపించేసిన వెంటనే నీకంటూ రావడం ఎలా అనిపించింది? సబ్మిటెడ్ అని నొక్కినా బట్ డిడెంట్ కేమ్ అవుట్, సో వదిలేసిన. ఒక 10 days తర్వాత కాల్ వచ్చింది. ఫైనల్గా నీకు శ్రేయకు అని చెప్పేసి ద ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా పెట్టుకొని నిన్ను బయటికి పంపించేయడం అనేది కూడా, సో ఎలా అనిపించింది? ఇదే ఏజ్ తక్కువ అన్నప్పుడు వై హర్, వై నాట్ మీ, షీఈ్ 3 months యంగర్ దెన్ మీ, వై గో సెలెక్టెడ్ హర్. మరి అయితే ఎవరు నిన్ను బలిపశువుని చేసింది? ఎవ్రీథింగ్ వెంట్ సో గుడ్. అంటే నేను చెప్పిన ప్రతిదానికి సూపర్ అన్నారు. హోల్డ్ చేసుకో, వీ వాంట్ టు సీ యూ యాజ్ ఏ విన్నర్ అని చెప్పారు. వాళ్ళు అడిగిన క్వశ్చనే, ఆఫ్టర్ 20 years లైక్ నిన్ను నువ్వు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావు? ఆల్రెడీ కూలింగ్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి సో నాకు కొంచెం ఐడియా ఉంది. టు బ్రాట్ ఇండియన్ ఫ్లేవర్స్ అన్నీ చాలా తక్కువ ఉన్నాయి మన మార్కెట్లో. అండ్ ఉన్నా కూడా అవి ఎక్కువ ఒక ½ an hour వరకు నువ్వు ట్రై చేసావు, బట్ వాళ్ళు ఏ ఒక్క పాయింట్లో కూడా ఎందుకు కన్విన్స్ కాలేకపోయారు? గివ్ మీ ఛాన్స్, ఐ ప్రూవ్ మై 100%. నేను నా 100% నేను ఇస్తాను. మీకు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా రిగ్రెట్ అనిపించదు ఇతనికి అనవసరంగా మేము గ్రీన్ ఇచ్చి మేము ముందుకు పంపించామని చెప్పి. వాళ్ళు నిన్ను లోపలికి పంపించకపోవడానికి, ఆ 15 members కూడా తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే నీకు ఫిజికల్గా అంత స్ట్రెంగ్త్ లేదనా, లేకపోతే మెంటల్గా నువ్వు హ్యాండిల్ చేయలేవనా? నువ్వు ఫిజికల్గా చేయగలవా అని అడుగుంటే, ఒకవేళ నువ్వు లోపలికి అడుగు పెట్టిందంటే ఏ కైండ్ ఆఫ్ ప్లేయర్గా నువ్వు ఆడిండేవాడివి? సిల్లీ వాటికి గొడవ పడకుండా ఎక్కడ రేస్ చేయాలో అక్కడ మాత్రమే వాయిస్ రేస్ చేసి మిగతా టైంలో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, బిగ్ బాస్ అస్సలు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిందంటేనే మరి నార్మల్ హడావిడి ఉండదు, కానీ ఈసారి మాత్రం సీజన్ చాలా విచిత్రంగా ఉండబోతుంది. దాంట్లో కామనర్స్ని కూడా తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళకంటూ అగ్ని పరీక్ష, పెద్ద పరీక్ష పెట్టారు. కాకపోతే అందులో కొంతమంది కంటెస్టెంట్స్ అయితే వచ్చిన 19,000 ఆడిషన్ అంటే ఆ క్లిప్స్లలోంచి కొంతమందిని ఫిల్టర్ చేసి అగ్ని పరీక్షలో స్టార్టింగ్ 15 members కోసం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళల్లో కొంతమంది ఉన్నారనమాట. అయితే ఆ 15 members చేరలేకపోయిన పర్సనే జనిత్ అనే విజయవాడ నుంచి వచ్చిన జనిత్ ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. మనోడితో మాట్లాడేద్దాం, అసలు ఎందుకు టాప్ 15కి కూడా వెళ్ళలేకపోయాడు అంత బాగా. మరి అయితే మనందరినీ కూడా మెస్మరైజ్ చేశాడు, అందరూ అయితే చాలా బాగా అప్రిషియేట్ చేశారు, కానీ టాప్ 15లో లేకుండా పోయాడు. ఏంది అసలు ఈ కథ ఏంది అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, ఎలా ఉన్నావు జనిత్? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అసలు బయటికి వచ్చిన తర్వాత ఎవరైనా కానీ కొంచెం బాధపడుతూనో లేకపోతే ఏదో ఒకటి కొంచెం మిక్స్డ్ రియాక్షన్ ఉంటుంది, కానీ నువ్వైతే ఫుల్ యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉన్నావు. ఏంటి సంగతి? 2 గంటలు, ఆ 2 గంటల వరకే. అంటే బయటకు వచ్చి ఆబ్వియస్లీ విల్ ఫీల్ బ్యాడ్, ఎందుకంటే అక్కడ దాకా వచ్చిపోయింది కదా అని. ఒక 2 గంటలు నేను అవ్వలేదు. దెన్ లైక్ గ్రీన్ రాలేదు, రెడ్ రాలేదు, దానికి సంతోషించి ఏమి ఇవ్వలేగా. ఏంది అసలు ఏమి ఇవ్వకుండా పంపించడానికి బెటర్లే అనుకుని కొంచెం లైక్ ఓకే అనుకున్నా. కాకపోతే ఒకవేళ వాళ్ళ గ్రీన్ కానీ రెడ్ ఏదో ఒకటి ఇచ్చింటే సో నువ్వు టాప్ 15లో ఉండేవాడుగా? డెఫినెట్లీ. ఎందుకంత కాన్ఫిడెన్స్? ఐ వుడ్ ప్రూవ్. మతలబ్ అక్కడ ఉన్నవి ఏవైతే టాస్క్లు పెట్టారో ప్రతి టాస్క్ నేను చేయగలిగినోడిని, అండ్ నేను మెస్మరైజ్ చేయగలను జనాలని, అండ్ అలాగే అక్కడ ఉన్న జడ్జెస్ని కూడా నేను నమ్మగలను. మరి అయితే ఎవరు నిన్ను బలిపశువుని చేసింది? నన్ను ఎవరు బలిపశువు చేయలేదు. మరి అయితే ఎందుకు మరి బయట ఎట్లున్నావు? అన్నీ చేయగలుగుతున్నావు, కాకపోతే అవతల వాళ్ళు ఇచ్చే దాంతో కంపేర్ చేసుకుంటే నువ్వు వాళ్ళకంటే ఒక పాయింట్ ఎక్కువగానే ఇచ్చావు, అయినా కానీ నువ్వు బయటే ఉన్నావు. నాకే తెలియదు ఎందుకన్నది. అంటే బయటికి వచ్చిన తర్వాత నువ్వు అక్కడ చేసిన 2 hours అయినా కానీ సరే నేను చేసిన మిస్టేక్ ఏంటి ఏం చెప్పేసి జస్ట్ కూర్చొని పడుకునే ముందైనా కానీ కొంచెం అనలైజ్ చేసుకుని ఉంటావు కదా. అనలైజ్ చేసుకుంటే ఒక్కటి కూడా లేదు, అంటే ఒక బ్యాడ్ థింగ్ కూడా అవ్వలేదు.
ఎవ్రీథింగ్ వెంట్ సో గుడ్. అంటే నేను చెప్పిన ప్రతిదానికి సూపర్ 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 అన్నారు, నైస్ నైస్ అన్నారు. అది ఎలా అయిపోయిందో అయిపోయింది. బట్ లాస్ట్కి వచ్చేటప్పటికి హోల్డ్ చేసుకో, వీ వాంట్ టు సీ యూ యాజ్ ఏ విన్నర్ అని చెప్పారు. మరి మీలో విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పారు. ఓకే ఇప్పుడు వెళ్తే 1-2 వీక్స్ లో బయటకు వచ్చేస్తావు హౌస్ లోకి వెళ్తే, బికాస్ ఆఫ్ యువర్ ఏజ్. ఒక 2 years తర్వాత వెళ్తే యూ హ్యావ్ అ ఛాన్స్ టు విన్ అన్నట్టు చెప్పారనమాట. కాదు, విన్నర్ అంటూనే నిన్ను చికెన్ డిన్నర్ చేశారా? అంతే అంతే అనుకోండి. ఇంకా ఓకే సరే, మ్యారినేట్ చేస్తున్నారేమో తర్వాత చేయడానికి. అంత సీన్ ఉంటుందా? మేబీ నాట్, తెలియదు. అసలు బిగ్ బాస్ ఎలా ఆలోచిస్తాడు అన్నది మనం ఎలా చెప్పగలం కనపడిన వ్యక్తి. ఒక కామనర్ గా ఉన్న చాలా మందికి కూడా ఆపర్చునిటీస్ రావాలని చెప్పి ధర్నాలు చేసి ఎన్నెన్నో వీడియోస్ చేసి అట్లా చేసిన నువ్వు ఒక్కసారి ఆడిషన్ క్లిప్ పంపించేసిన వెంటనే నీకంటూ రావడం ఎలా అనిపించింది? చాలా బాగుంది అసలు. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే రాత్రి 3 గంటలకి స్లీవ్లెస్ మీద షార్ట్స్ బాక్సర్ మీద చేసేసి పెట్టేసిన ఒక బనీన్ టైప్ లో. అది సబ్మిట్ అయిన విషయం కూడా నాకు తెలియదు, ఎందుకంటే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రాలే. సో వదిలేసిన, నేను సబ్మిటెడ్ అని నొక్కినా బట్ డిడెంట్ కేమ్ అవుట్. సో వదిలేసిన. ఒక 10 days తర్వాత కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చినప్పుడు నా దరిద్రానికి నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ 2 లేవు. సో ఒక ట్రూ కాలర్ లో పడుతుంది కదా ఐడెంటిఫైడ్ బై అని, సో పేరు పడుతున్నా, పేరుతో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నాకే ఒక ఇన్స్టింక్ట్ కొట్టింది. ఒక 4-5 times వచ్చేటప్పటికి ఎందుకు పద్దాక కాల్ చేస్తున్నారు, వెంటనే బ్యాలెన్స్ వేయించుకొని నెక్స్ట్ సెకండ్ కాల్ వి కాలింగ్ ఫ్రమ్ బిగ్ బాస్. ఇప్పుడు 3:40 అయింది, 5 o'clockకి జూమ్ మీటింగ్ అని. ఇంకా రెక్కలు ఒకటే లేవు అనమాట. సో ఎగురుతున్నా నేను. ఎప్పుడు అంటే ఎక్కడున్నావు కాల్ వచ్చినప్పుడు? కానీ అప్పుడు నేను హాస్టల్లో ఉన్నా. ఓకే. సో వెంటనే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రిపేర్ అయిపోయి కూర్చున్నా. వెంటనే బాత్ చేసేసి, అప్పుడే కాలేజ్ నుంచి వచ్చా, సో వెంటనే బాత్ చేసేసి కూర్చున్నా, పెట్టుకున్నా, స్టార్ట్ చేసిన. అసలు ఏం జరిగింది ఆ జూమ్ మీటింగ్? కానీ లైక్ ఆ రోజు ఎందుకో అంటే అది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు కూడా. హాఫ్ ఏ రికార్డ్ అయింది. అండ్ అందులో అడిగినవి 3, అంటే కోపం వచ్చే 3 విషయాలు ఏంటి, ఆనందం వేసే 3 విషయాలు ఏంటి, సంతోషం వేసే ఏవైతే మీరు బాధపడే 3 విషయాలు ఏంటి, ఇలాంటివి అడుగుతూ ఉన్నారు. చనిపోయిన వాళ్ళు కలవాలనుకుంటే ఎవరిని కలుస్తారు, సో అని అడుగుతున్నారు. నేను ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్ళా. లాస్ట్లో చూసుకుంటే రికార్డ్ అవ్వలే. ఓకే 90% కాల్స్ అయిపోవచ్చు, ఇంకేమైనా కావాలంటే కాల్ చేస్తామన్నారు. సర్లే పోయిందేమో అనుకున్నా. నెక్స్ట్ వీక్ మళ్ళీ కాల్ చేసి మొన్నటిది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, మళ్ళీ చేద్దామంటే ఈసారి ఇంకొంచెం ధైర్యంగా నుంచొని వెళ్ళి చేసేసాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ కాల్ చేసి నువ్వు ఉండే ఏరియా ఎక్కడంటే ఇక్కడ మైసమ్మ కూడా ఇక్కడ కోంపల్లికి దగ్గర అని చెప్తే ఓకే మళ్ళీ కాల్ చేస్తాం నెక్స్ట్ ఇంకేమైనా కావాలంటే అన్నారు. సో ఐ వాజ్ వెయిటింగ్, ఇంకేమైనా కాల్ చేస్తారా. ఆ రోజు ఇంకేం చేయలే. మార్నింగ్ 11 o'clockకి నాకు మెయిల్ వచ్చింది, మీరు నెక్స్ట్ లెవెల్ సెలెక్ట్ అయ్యారు, జీడీకి అన్నపూర్ణ స్టూడియోస్కి సో డేట్లో రావాలి అని చెప్పి ఆ డేట్కి అక్కడికి వెళ్ళి చేసామన్నమాట. ఆ గ్రూప్ డిస్కషన్ లో కూడా నీతో పాటు చాలా మంది కూడా ఉన్నారు. అవును. సో ఉన్న గ్రూప్లలో కల్లా సో అతి చిన్న వయసు నీదే. సో ఏజ్ అనే ఫ్యాక్టర్ తోనే నువ్వు ఈరోజు బయట ఉన్నావు. అందరికన్నా నేను నాది కాదు చిన్న వయసు. అంటే శ్రేయ ఉంది, శ్రేయతో పాటు నేను చెప్పేది అబ్బాయిలలో ఐ వాజ్ ద యంగర్. అదే చెప్పాను నేను కూడా స్టేజ్ మీద. అంత మెచ్యూర్డ్ గా కానీ సో ఏదైనా కానీ అక్కడ ఏ టాపిక్ ఇచ్చి డిస్కస్ చేయమన్నారు? నేను యాక్చువల్లీ మెచ్యూరిటీ ఎప్పుడు బయటపడిందంటే దే ఆస్ట్ 20 years తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు, ఐ మీన్ వాట్ యూ వాంట్ టు డూ. నేను బిజినెస్ గురించి చెప్పా విత్ స్టాక్స్. సో ఇంత బిజినెస్ ఉంది, ఇంత $1 billion అవుతుంది సాఫ్ట్ డ్రింక్ బిజినెస్, ఇది 20-30 కల్లా ఇంత అవుతుంది. సో ఇందులో పెరిగే మార్కెటే కానీ తగ్గే మార్కెట్ కాదు, ఇందులో హెల్త్కి కూడా అందరూ టర్న్ అవుతున్నారు ఇప్పుడు. సో మనం ఇందులో 5% 10% పట్టుకున్నా ఈజీగా యూనికార్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మన బిజినెస్ అనేది అని చెప్పాను అనమాట. ఓకే. సో దే వర్ ఇంప్రెస్డ్ అక్కడ. మరి నీతో పాటు ఉన్న వాళ్ళు ఆ రోజు గ్రూప్ డిస్కషన్ లో పాల్గొన్న వాళ్ళలో ఎవరు సెలెక్ట్ అయ్యారు? వాళ్ళలోనా దాలియాక్ ఉంది, అబ్బా ఉంది, లాయర్ అని ఉన్నారు, మా విజయవాడే. నీతో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఫ్రంట్ వెళ్తూ ఉంటే నువ్వు మాత్రం వెనకలా ఆగిపోవడానికి సో ఎలా అనిపించింది? నేను 2 hours నేను మనిషిని కాలేకపోయాను. ఎప్పుడైతే ఆ రూమ్ లో తీసుకొచ్చారో మమ్మల్ని ఒక రూమ్ లో పెట్టారు కదా, సేమ్ ఇలాగే సోఫాస్ ఉన్నాయి. అట్లా ఇద్దరు పేర్లు వద్దు కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు 2 కూర్చున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే టెలికాస్ట్ అవుతుంది కదా, వాళ్ళ పేర్లు చెప్పి ఏమవుతుంది?
ఇట్స్ ఓకే. అంటే వాళ్ళు వాళ్ళదేం తప్పులేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు బికాస్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కాబట్టి. ఐ వాజ్ సో సాడ్. ఇది కదరా లైఫ్ అంటే ఓకే, ఇంతే ఉంది. ఆ సోఫాలో వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈ సోఫాలో నేను బాధపడుతున్నా ఎందుకంటే ఒక ప్రాపర్ రీజన్ ఇవ్వలే అని చెప్పి నేను కొంచెం బాధపడుతున్నా. దెన్ ఐ వాస్ లైక్ ఓకే, ఒకసారి ఇంట్లో టెక్స్ట్ చేస్తే మా అమ్మ ఓకే ఇట్స్ ఓకే అన్నారు. ఓకే అమ్మాయి అనుకున్నా, ఇంకా అంతే. అండ్ నాకు అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత సో డాన్స్ కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ కానీ ఇలా చెయ్యాలి ఇవన్నీ ఎవరు చెప్పారు? అంటే వాళ్ళు అడిగారు అనమాట, నువ్వు వై యూ వాంట్ టు గో ఫర్ బిగ్ బాస్. నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్, నేను హిందీ బిగ్ బాస్ ఇది కూడా సైమల్టేనియస్లీ చూస్తాను. నాకు రియాలిటీ షోస్ అంటే చాలా ప్యాషన్ చిన్నప్పటి నుంచి. రోడీస్ అవి కూడా చూస్తూ ఉండే. అండ్ నేను ఎప్పుడు కూడా ఆ పొజిషన్లో నేనుంటే నేను ఎలా ట్యాకిల్ చేస్తాను, నేను ఎలా డిఫెండ్ చేసుకుంటాను నన్ను నేను ఆలోచిస్తూ ఉండే. సో నాకు తెలియకుండానే ఒక ప్యాషన్ అనేది ఏర్పడింది. అండ్ నాకు ఎప్పటి నుంచి ఒక ఛాన్స్ కావాలనిపించింది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. సో ఇది ఆ ఛాన్స్ అనుకున్నా నేను. ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలనిపించింది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. అంటే ఎలా ప్రూవ్ చేసుకుంటాం అంటే ఐ కెన్ డ్యాన్స్, ఐ కెన్ యాక్ట్ అని చెప్పి సో అని చెప్పిన. సో డూ అన్నారు, సాంగ్ పెట్టుండే. సో ఐ డాన్స్. శ్రీముఖి గారు వచ్చి ఎక్కడ నేర్చుకున్నావు అంటే నో టీవీ చూసే నేర్చుకున్నా, నేను ఎక్కడ నేర్చుకోలేదని చెప్పాను. దెన్ నీకు ఇష్టమైన మూవీ ఎవరు, మూవీ ఏంటంటే అరుంధతి అని చెప్పా. సో అందులో డైలాగ్ చెప్పమన్నారు. సో నేను అందులో డైలాగ్ చెప్పా. దెన్ అలా అయిపోయింది. అండ్ నేను జెన్జీ కిడ్ కింద అప్లై చేశా. సో ఫ్రెండ్తో ఒక జెన్జీ లాంగ్వేజ్లో మాట్లాడమని ఒక స్కిట్, శ్రీముఖి గారు నా ఫ్రెండ్గా అలా అయిందనమాట. ఏదో ఒకసారి మాట్లాడు. అప్పుడు ఉన్న స్కిట్ ఇప్పుడు మైండ్లో ఉండదు. అండ్ అక్కడ రెసిప్రొకేట్ అవుతుండే, ఇద్దరు మాట్లాడుకుంటుండే కదా. సో అక్కడ అడుగుతున్న క్వశ్చన్స్కి నేను ఇక్కడ ఆన్సర్స్ చెప్తున్నా ఇన్ ఫన్నీ వే. ఓకే, సో అది డిఫరెంట్ వచ్చేస్తుంది. సరే ఓకే. హాయ్ జనిత్, ఎలా ఉన్నావు? చెప్పు మావా. మావా ఏం తిన్నావు? ఏంలే, ఈరోజు బ్రంచ్ చేసిన అంతే. బ్రంచ్ చేసినావా? అరే లంచ్ చేయలే? నో బ్రంచేరా. నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? బానే. గర్ల్ ఫ్రెండ్ ఏం లేదు మామ, నీకు తెలిసిందే కదా చిచ్చా. అర్థమైంది మచ్చా, నువ్వు ఉంది లేదు అన్నప్పుడే అర్థమైంది. లేదు చిచ్చా. చెప్పు మచ్చా, ఎవరు అమ్మాయి? ఎవరు అమ్మాయి? ఎవరు? లే చిచ్చా, ఇఫ్ యూ డన్ విత్ ఎక్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ గంతే. ఓకే, మరి ఎక్స్ ఎవరు మచ్చా? నాకు చెప్పలేదు. ఎక్స్ పేర్లు చెప్పొద్దు మచ్చా, ఎక్స్ అంటే ఎక్స్ అంతే, మర్చిపోవాలి. యూ కాంట్ రీడ్ ది బుక్ ఫ్రమ్ బ్యాక్వర్డ్స్. ఓ మై గాడ్, హూ టోల్డ్ యు? ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా మచ్చా. ప్రియాంక చోప్రా? యా. నైస్. ప్రియాంక చోప్రా నీ ఎక్స్ అంటావు? నో డైలాగ్ అదే డైలాగ్. ఆ డైలాగ్ చెప్పిన తను. యా, నైస్ డైలాగ్. ఓకే, మరి అరుంధతిలో డైలాగ్ చెప్పావు కదా, మరి అది కూడా చెప్పు. అసలు అంటే దే గివెన్ ఎ బెస్ట్ అప్రిసియేషన్ టు యూ. సో దట్స్ అంటే నువ్వు అంత ఇంపాక్ట్ చూపించావు. అంటే ఆ కాన్ఫిడెన్స్ కానీ, అరే కుర్రోడు ఇంద్రబాబు ఈ ఏజ్లోనే ఇట్లా దద్దడ్లు అడిగిచ్చేస్తున్నాడు అని కూడా వాళ్ళు కూడా అనుకుని ఉంటారు. వేదన నీది కాదే నాది, ఆ రోజు స్వారీ చేసిన గుర్రం కాలకే నన్ను కట్టి ఈడ్పించి నా బతుకుని హీనం చేసావు కదే. ఇప్పుడే ఈ జనాల ముందే నీ బతుకుని కుక్కలు చింపిన ఇస్తరి చేస్తా రావే. అసలాట పైనుంది, ఎలాగో శోభనానికి ముహూర్తం పెట్టుకున్నావు కదా. ఆనందం నాది, అవకాశం నాది, పతనం నీది. నువ్వు నన్నేం చేయలేవురా. వదిలేండి, ఇది కొంచెం మోడ్యులేషన్ మనకి రాదులేండి, అంత రాదు మనకి. మనం పశుపతి గారు కాదు, సోను సూద్ కాదు. నైస్ టెలింగ్ కదే, బట్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కూడా చాలా బాగుంది. ఓకే, సరే ఇప్పుడు చెప్పు. వాళ్ళు అడిగిన క్వశ్చనే, ఆఫ్టర్ 20 years లైక్ నిన్ను నువ్వు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావు? ఆబ్వియస్లీ సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ పెడదాం అనుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన దాంట్లో ఇంట్లో ఆల్రెడీ కూల్ డ్రింక్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి. సో నాకు కొంచెం ఐడియా ఉంది. టు బ్రాట్ ఇండియన్ ఫ్లేవర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి మన మార్కెట్లో. అండ్ ఉన్నా కూడా అవి ఎక్కువ ఫారెన్ ఆక్యుపైడ్ అనమాట. సో వాటి షెల్ కంపెనీస్ కింద ఉన్నాయి. సో మనం మంచిది హెల్దీగా షుగర్లెస్ అందరికీ హెల్ప్ఫుల్గా, ఫర్ సపోజ్ ఇదే కూల్ డ్రింక్ అనుకోండి, బయట కెమికల్స్ అవన్నీ ఉంటాయి. సో లెట్స్ అజ్యూమ్ ఇట్స్ ఎ డ్రైనేజ్ వాటర్. నేను నార్మల్ ప్లెయిన్ వాటర్ అమ్ముతా, ఇందులో హెల్త్ బెనిఫిషియల్స్ ఉన్నాయని ఏమీ లేదు. బట్ ఇట్స్ బెటర్ ఫ్రమ్ దిస్ సేమ్ కాస్ట్.
సేమ్ టేస్ట్, ఐ మీన్ సేమ్ కిక్ వస్తుంది, Okay. సాఫ్ట్ డ్రింక్స్ కిక్. ఓకే. అంటే ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఎప్పుడు డిసైడ్ అయ్యా వస్తుందా అంటే ఈ ఫీల్డ్లోకి రావాలి అని కానీ బిజినెస్ గురించి బిజినెస్ గురించి? ఒక 2 years బ్యాక్ అంటే ఐ గాట్ అన్ ఐడియా, Hmm. వై డోంట్ ఐ అని. బికాస్ షార్క్ ట్యాంక్ చూస్తున్నప్పుడు Hmm. నాకు ఒక ఐడియా వచ్చింది. బికాస్ నేను నా ఎక్స్పర్టీస్ ఎందులో ఉన్నాయన్న చూసుకోవాలి. Hmm. బికాస్ నేను చిన్నప్పటి నుంచి ఇది చూశాను ఒక 10-11 years బ్యాక్ నుంచి. సో నాకు ఒక ఐడియా ఉంది. ఎందుకు అనిపించింది అంటే లోకల్ డ్రింక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కటి బాగా ఫేమస్ ఉంటుంది. Hmm. బట్ అక్కడ మాత్రం దానికి చాలా డిమాండ్ ఉంటుంది. రైట్. బయట వాళ్ళకి అది తెలీదు, Hmm. అది ఎలా ఉంటుంది, దాని టేస్ట్ అనేది తెలియదు. సో మనం ఒక మంచి ప్రొడక్ట్ ఇండియన్ తీసుకొని వద్దామని. రూరల్ తిరగట్లేదు నోరు. రూరల్ది Rural. ఒకటి అంటే Rural. లోకల్ బ్రాండ్ ఒకటి మనం Ah. క్రియేట్ చేయాలి Yeah, అనుకుంటున్నాం అనమాట. ఓకే. జడ్జెస్ గురించి అలాగే అక్కడ ఉన్న యాంకర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. అండ్ లాస్ట్లో ఫైనల్గా నీకు శ్రేయకు అని చెప్పేసి ద ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా పెట్టుకొని నిన్ను బయటికి పంపించేయడం అనేది కూడా సో ఎలా అనిపించింది? అంటే నేను అక్కడ ఉన్న ఒక 30 minutes ఐ వాస్ లైక్ వై హర్, వై నాట్ మీ అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ ఏజ్ ఎత్తంగానే. బికాస్ 44లో ఫస్ట్ ఆడిషన్ అయింది తందే ముందు రోజు. ఓకే. షీ గోట్ సెలెక్టెడ్. అది మాకు తను చెప్పలేదు, బట్ వి గెట్ టు నో. ఎందుకంటే సేమ్ హోటల్లో ఉండే ఆ రోజు నైట్. మార్నింగ్ లేచినప్పుడు షీ సో హ్యాపీ, సో వి గాట్ ఇట్. ఓకే. సో వదిలేసినాం. అక్కడ వచ్చినప్పుడు ఇదే ఏజ్ తక్కువ అన్నప్పుడు వై హర్, వై నాట్ మీ, షీఈ్ 3 months యంగర్ దెన్ మీ, వై గో సెలెక్టెడ్ హర్ అని అడిగితే నవదీప్ గారు ఆన్సర్ వాస్, తను ఊరికే గేమ్లో పెట్టాలని పెట్టామంతే, నిన్ను విన్నర్గా చూడాలనుకుంటున్నావు, నువ్వు ఇప్పుడు వెళ్తే విన్నర్ అయ్యే ఛాన్సెస్ లేవు అని అనుకొని నీకు ఇవ్వట్లేదు అన్నట్టు చెప్పారు. అంటే అలా ఎందుకు అనుకుంటారు? అంటే లైక్ అంటే నీకు విన్నర్ అయ్యే ఛాన్సెస్ లేవా? ఇప్పుడు వెళ్తే లేవట. ఒక 2 వాళ్ళ కాదు, నువ్వు చెప్పు. నాకైతే నీకున్నాయి, నాకు పక్కా ఉన్నాయి, గెలుస్తా. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఇంకా అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నువ్వు ట్రై చేసావు, బట్ వాళ్ళు ఏ ఒక్క పాయింట్ లో కూడా ఎందుకు కన్విన్స్ కాలేకపోయారు? ఐ డోంట్ నో. ఐ వాస్ లైక్, నేను 3 times లిటరల్లీ ఐ వాస్ లైక్ గివ్ మీ ఎ ఛాన్స్, ఐ ప్రూవ్ మై 100%. నేను నా 100% నేను ఇస్తాను. మీకు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా రిగ్రెట్ అనిపించదు, ఇతనికి అనవసరంగా మేము గ్రీన్ ఇచ్చి మేము ముందుకు పంపించామని చెప్పి నేను 3 times అడిగాను. బట్ దెర్ ఇస్ నో ఆన్సర్స్ ఫ్రమ్ దెమ్. సో అలాగే 2 weeks 3 weeksలో బయటకు వచ్చేస్తారన్న దానికి కూడా బిగ్ బాస్ ఈజ్ నాట్ ఎ ఈజీ థింగ్. ఇక్కడ దాకా రావడం కూడా చాలా కష్టం. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో రాదో నాకు తెలియదు. సో ప్లీజ్ గివ్ మీ ఛాన్స్, ఐ ప్రూవ్ మై 100%. నేను పెట్టాల్సిందంతా పెడతా, గేమ్కి ఎంత పెట్టాలో అంతా, ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు నేను ఐ వాస్ లైక్ 3 times రిక్వెస్ట్ చేసినాను గట్టిగా. 2 points అడుగుతాను చెప్పు. అంటే వాళ్ళు నిన్ను లోపలికి పంపించకపోవడానికి, ఆ 15 members కూడా తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే నీకు ఫిజికల్గా అంత స్ట్రెంగ్త్ లేదనా, లేకపోతే మెంటల్గా నువ్వు హ్యాండిల్ చేయలేవనా? ఐ డోంట్ నో అండి నిజంగా. అంటే నన్ను క్వశ్చన్ నువ్వు ఫిజికల్గా చేయగలవా అని అడుగుంటే నేను చెప్తుండే యాక్చువల్లీ ఐ కెన్ స్ట్రెచ్ మై బాడీ. నా కాలుతో నేను తలకి అంటించగలను నా కాల్ని. అండ్ అక్కడ హ్యాంగింగ్స్ ఉన్నాయి. నేను అక్కడ నన్ను ప్రూవ్ చేసుకునే వాళ్ళని. ఇఫ్ దే ఆస్క్డ్ ఫిజికల్గా నువ్వు వీక్ ఉన్నావు, ఈ టాస్క్ చేసి చూపించు అంటే ఐ వుడ్ డెఫినెట్లీ డూ దట్. బట్ అక్కడ అడగలేదు. అండ్ మెంటల్లీ వచ్చేటప్పటికి ఐ వాజ్ సో స్టేబుల్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను అక్కడ ఆల్రెడీ ముందే చెప్పా, నువ్వు ఈ టైంలో ఇలా ఉండడం కారణం ఏంటి అని అడిగినప్పుడు ఐ వాజ్ లైక్ 2 kind of kids will be there. One will be raised by love, one will be raised by the situations. I was raised by the situations. సో నాకు ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అన్నది నాకు బాగా తెలుసు అని కూడా నేను అక్కడ చెప్పడం జరిగింది. ఓకే. టెల్ మీ అబౌట్ ద జడ్జెస్. మరి జడ్జెస్ దే వర్ వెరీ స్వీట్. అండ్ నవదీప్ గారి గురించి హీ సో గుడ్. అంటే ఆయనలో ఉన్న హాస్యాస్పదక స్వభావం అనేది నాకు బాగా నచ్చింది అనమాట. సో అదే అక్కడికి వెళ్ళి చెప్పాను కూడా ఆయన హక్ చేసుకున్నప్పుడు. ఓకే. అండ్ నెక్స్ట్ బిందు మాధవ్ గారు. షీఈస్ ఎ గుడ్ ప్లేయర్. అండ్ ఆమెకి ఆమె స్టాండ్ తీసుకోగలదండి. ఎక్కడ కొంతమందికి ఒక ఆరా ఉంటుంది కదా, అది ఆమె క్రియేట్ చేయగలదు ఆమె. అండ్ నెక్స్ట్ అభిజిత్ ఈజ్ అ ప్లేయర్. ఏం చెప్పాలి, నేను వెళ్ళి ఆయనకి చెప్పాను అనమాట ఐఎమ్ యువర్ ఫ్యాన్ అని చెప్పి. బికాస్
ఆ సీజన్లో ఆయనే మనకి ఇప్పుడు ఉన్న 8 సీజన్స్ ఇప్పుడు దాకా జరిగింది చూసుకున్నా మన ఫేవరెట్ ఎవరు అంటే మెజారిటీ చెప్పే పేరు ఆయన పేరే. బికాస్ అలాంటి ప్లేయర్ని మనకి బాగా నచ్చుతాడు అనమాట. సో ఆయన చామ్ కానీ ఆయన మాట్లాడే మాటలు కానీ త్రూ అవుట్ నన్ను నాన్న నాన్న అంటూనే మాట్లాడారు. సో ఈ సో స్వీట్. అంటే వాళ్ళ ఒకవేళ నువ్వు లోపలికి అడుగు పెట్టిందంటే ఏ కైండ్ ఆఫ్ ప్లేయర్గా నువ్వు ఆడిండేవాడివి? మోస్ట్లీ అభిజిత్ గారి టైప్ నేను కూడా. అంటే ఎక్కువ మాట్లాడడం కాదు అండ్ హాఫ్ ఆఫ్ కొంచెం నాలో ఒక నవదీప్ గారు కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ టైపు వేస్తూ ఉంటా పక్క నుంచి. బట్ మోస్ట్లీ ఎక్కడ సిల్లీ వాటికి గొడవ పడకుండా ఎక్కడ రేస్ చేయాలో అక్కడ మాత్రమే వాయిస్ రేస్ చేసి మిగతా టైంలో చాలా జోయల్గా ఉండే టైప్ అనమాట. ఓకే. ఇన్ని క్వాలిటీస్ పెట్టుకొని అండ్ ఫ్యూచర్ మీద కూడా ఇంత విజన్ పెట్టుకొని నిన్నెందుకు బయటికి తోసారో చాలా మంది కూడా బాధపడ్డారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్లో కూడా చాలా వరకు వీడియోస్ అనేది కూడా చేశారు. నేను ఎలా అనిపిస్తుంది అన్నీ చూస్తుంటే? నిజంగా అండి, ఒక 3 నిమిషాల వీడియోకి ఇంతలా జనాలు కనెక్ట్ అయ్యి ఇంతలా లవ్ అనేది వాళ్ళు నా మీద చూపిస్తారా అన్నది నేనే ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. నిద్రలు కూడా పట్టలేదు ఒక 1-2 డేస్. ఎప్పుడైతే నాది రిలీజ్ అయిన తర్వాత ఈ వీడియోస్ అన్నీ పెడుతున్నారు, నేను ఆ రోజు నిద్రపోకుండా నేను మొత్తం 12 o'clock రిలీజ్ అవుతుంది కదా, తర్వాత నుంచి రివ్యూస్ పెడతానే ఉంటారు కదా, ప్రతి రివ్యూ చూడడం, ప్రతి రివ్యూ కింద థ్యాంక్ యూ అండి. ఆ రోజు నైట్ నేను నిద్రపోలే. ఓకే. ఐ వాజ్ సో హ్యాపీ. కానీ వచ్చిందంత సంతృప్తి పడుతున్నావు? లేదు, నేను ఇంకా ట్రై చేస్తున్నా. నేను నెక్స్ట్ మంత్ నుంచి జిమ్కి వెళ్తుండే అండ్ ఒక మంచి యాక్టింగ్ స్కూల్ జాయిన్ అవుదామని చూస్తున్నా. ఇస్తే కమ్బ్యాక్ గట్టిగా ఇవ్వాలి, నెక్స్ట్ టైం వాళ్ళే నేను సెలబ్రిటీ కోటాలో తీసుకోవాలన్న దాంతో నేను ఐ వాస్ డూయింగ్ మై వర్క్ బ్యాక్ ఎండ్. అంటే సో ఇప్పుడు చూస్తూ ఉన్న జనిత్కి నెక్స్ట్ ఇయర్ సీజన్కి వచ్చే జనిత్కి డిఫరెన్స్ ఉండబోతుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ ఉండదు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ అవకాశం అనేది ఒక్కసారే తలుపు తడుతుంది కదా. మరి ఒక కామనర్గా నువ్వు ఇప్పుడు అడుగు పెట్టాలనుకున్నావు కానీ అడుగు పెట్టలేకపోయావు. సో మరి నెక్స్ట్ సీజన్లో ఎలా వరకు రావాలనుకున్నావు? నెక్స్ట్ సీజన్ అని కాదు, నేను ఒకటే పెట్టుకున్నా, నాకు ఆ గేమ్ అంటే ప్యాషన్. ఒక 60 years వచ్చేసి నేను ఒక బిలియనర్ అయ్యి అప్పుడు ఛాన్స్ వచ్చినా ఐ వాంట్ టు గో టు ద గేమ్. నేను ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా గేమ్కి వెళ్ళాలి. బికాస్ ఆ గేమ్ అనేది మనల్ని క్వశ్చన్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అనమాట. ఫోన్లు లేకుండా మెంటల్ గేమ్ ఎలా ఉంటాం అన్నది మనకే కాదు అక్కడ బయట ప్రజలకు కూడా తెలుస్తుంది మన స్వభావం ఏంటి అన్నది. సో అది చాలా పెద్ద టాస్క్. సో అంటే నాకు ముందు నేను ఒక ఎగ్జామ్ లాగా నన్ను పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ఒక్కడనే ఉన్నా సరే సంథింగ్ ఎవరైనా చూస్తున్నారా అని ఆ భయం కాదు, ఒక మెంటల్ స్టేటస్లోకి వెళ్తూ ఉంటాయి. పక్క నుంచి ఎవరైనా చూస్తున్నారా ఏంటి, ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా అని. సో అలాంటి నేను అక్కడ ఉంటే మొత్తం జనాలు చూస్తూనే ఉంటే నేను ఎలా ట్యాకిల్ చేస్తాను అనేది చూసుకోవాలనిపిస్తుంది. ఏ సీజన్ నుంచి చూడడం స్టార్ట్ చేసావు బిగ్ బాస్ని? బిగ్ బాస్ హిందీలో వచ్చేసి గౌతమ్ గారు ఉండేవాళ్ళు. ఆ సీజన్ నుంచి స్టార్ట్ చేసినట్టు గుర్తుంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో చూస్తూ ఉంటారు, మమ్మీ హిందీ టీచర్ కాబట్టి. సో వి నో హిందీ. అండ్ తెలుగు ఫస్ట్ సీజన్ నుంచి చూస్తుండే. ఫస్ట్ సీజన్ నుంచి ఇన్ఫాక్ట్ అంటే నీకు 10 years ఉన్నప్పటి నుంచి చూస్తున్నావా? గుర్తుందా నీకు అసలు నవదీప్ గారు ఆడుతున్న ఆట కానీ? ఇప్పటికీ ఆ నీళ్ళది తీసుకొచ్చి చెప్తారు కదా, ఐకానిక్ శివబాలాజీ గారు ఈ వాటర్తో స్నానం చేయమంటావా అని. సో అలాంటివి హరికథ కానీ గుర్తున్నాయండి. అండ్ ఫస్ట్ వీక్లో జ్యోతి గారు గుర్తున్నాయి కొన్ని ఐకానిక్ మూమెంట్స్, సీరియల్ లాగా చెప్పు సో గుర్తున్నాయి. ఓకే. అండ్ ఇన్ని సీజన్స్ జరిగాయి. సో ఇన్ని సీజన్స్లో కల్లా నీకు బాగా నచ్చిన సీజన్ ఏది? ఫోర్త్ సీజన్. అభిజిత్ గారు ఉన్న సీజన్. నువ్వు కూడా ఫోన్ తీసుకొని ఓట్లు వేసావా? ఇంట్లోనే కదా ఉండేది. సో 10 votes ఇచ్చినట్టున్నారు ఆ టైంలో హాట్స్టార్లో వేస్తుండే. అండ్ వాట్ ఐ యూస్ టు డూ, 6 votes హర్యానా గారికి వేస్తుండే బికాస్ హర్యానా ఇస్ మై ఫేవరెట్. 4 ఈయనకి వేస్తుండే. హర్యానా ఫేవరెట్ అన్నమాట. తర్వాత ఎప్పుడైనా మీట్ అయ్యావా? ఏమిటండి, విజయవాడ నుంచి వచ్చింది 2-3 ఏళ్ళు అవుతుంది. ఓకే. అపార్ట్ ఫ్రమ్ బిగ్ బాస్, సో జనిత్ అంటే ఎవరు? జనిత్ అంటే ఒక చిన్న పిల్లోడు అని అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు నువ్వే కదా చిన్న పిల్లోడు అన్నావు, మళ్ళీ చిన్న పిల్లోడు అనుకుంటా అయ్యాను నేను. ఎందుకు 18 years దాటావనా? యా, 19. ఓకే, 19 కాబట్టి వెంటనే ఓటు హక్కు వచ్చేసింది, పెద్దోడు అయిపోయావు. వై నాట్ 170K? ఓకే. చిన్నప్పటి నుంచి ఒక
నా కష్టాలతో ఐ మీన్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి క్షణం నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. 5th క్లాస్‌లో నా ఫస్ట్ సాలరీ 350 రూపీస్ ఫర్ డాన్స్ ప్రోగ్రామ్ గానీ, అంటే నేను 19 ఇయర్స్ కల్లా నేను నా పేపర్‌తో సహా అన్నిట్లో ఇప్పుడు మొన్న రీసెంట్‌గా టీవీలో కూడా డెబ్యూ అయిపోయింది. ఆల్రెడీ 2 మూవీస్ చేస్తుండే ఆల్రెడీ నేను 9th క్లాస్‌లో ఉన్నప్పుడు. సో ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్. సో నేను ప్రూవ్ చేసుకున్నా. మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకోవాలనుకుంటున్నా దట్ ఐఎమ్ క్యాపబుల్ అని. అండ్ జనాలకు కూడా నేను చెప్పాలనుకున్నా ఐఎమ్ క్యాపబుల్ అని. ఇంకా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏంటి ఈ మూవీ సంగతి ఏంటి? ఒక 2 మూవీస్ చేస్తే ఒకటి రిలీజ్ అవ్వాలి. ఒకటి 9th క్లాస్‌లో నేను ఆడిషన్ ఇచ్చిన. చేసిన అనమాట. అది సినిమా మొత్తం చిన్నపిల్లలే ఉంటారు. ఐ గాట్ సెకండ్ మెయిన్ లీడ్ అన్నట్టు. ఒక 1 hour 50 minutes ఉంటుంది రోల్. ఏ మూవీ అది? బాలల సాయిబాబా అని T1 ఛానల్ ఉంటది కదా, అందులో ఇప్పుడు ఉంది. సాయిబాబా జీవిత చరిత్ర మీద ఒక మూవీ. దానికి రిహార్సల్స్ కి పిలిచారు. నాకు చెయ్యి అప్పుడే ఎరిగింది అనమాట. సో వాళ్ళని పిలిచారు. ఇది ఇంకా స్వెల్లింగ్ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఇప్పుడు తీసావంటే ఇంకా సెట్ అవ్వలేదు, ఇలా అయిపోతా ఉంటుంది చేతులు. నేను అయినా సరే తీసేసి వెళ్ళిపోయా స్వెల్లింగ్తోనే రిహార్సల్స్కి. అండ్ వాళ్ళు కూడా ఎందుకు వచ్చావు అంటే, లేదు నాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి వెళ్ళిపోయినా. దేవుడి ఇవ్వలేదు, 2 బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నా? ఇప్పుడు బీటెక్ చేస్తున్నా. బీటెక్తో పాటు ఇంకా మంచిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి యాక్టింగ్ క్లాసెస్ కానీ జిమ్ కానీ స్టార్ట్ చేయబోతున్నా. బీటెక్ ఏ ఇయర్? 3-1. బ్రాంచ్ AML. బ్రాంచ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? కౌన్సిలింగ్లో వచ్చిందండి. బా ఓకే. యాక్చువల్లీ నాకు హైదరాబాద్ వచ్చేయాలని ఎంతో ఉంది. ఓకే. సో నాకు ఇక్కడ అక్కడ కన్నా ఇక్కడ మంచి కొంచెం పర్లేదు అనిపించింది. పెద్ద ర్యాంకింగ్ కాదు, బట్ వచ్చింది. సో అన్నిటికీ అప్లై చేసుకుంటూ పోయినా. సో నేను పెట్టిన కాలేజ్ 47th ప్లేస్లో ఎక్కడ ఉందన్నమాట. నేను పెట్టుకుని వచ్చిన కేటగిరీలో. సో ఆ కాలేజ్లో అలా జాయిన్ అయిపోయాను. వెళ్ళి సీట్ వచ్చింది. నేను లాస్ట్ ఫేజ్లో పెట్టా. వచ్చింది ఎలాగో హైదరాబాద్లో వచ్చింది కదా అని చెప్పేసి వచ్చేసిన. ఓకే, నైస్ డార్లింగ్. మరి కమింగ్ టు ద ఫ్యామిలీ, అంటే నీ గురించి విన్నా కానీ, సో హౌ స్ట్రగుల్స్, అంటే ఎలాంటి కష్టాలు ఫేస్ చేయకూడదో అలాంటి కష్టాలు అనేది కూడా చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తూ పెరుగుతూ వచ్చావు. సో డాడీ గురించి కానీ ఏంటది? డాడీ ముందు రోజు కూడా బాగానే ఉన్నారండి. నన్ను మూవీ కూడా తీసుకుని వెళ్ళారు. అంటే ఏజ్లో జరిగింది? వెన్ ఐ వాజ్ 8 years old. 8 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఓకే. సో ముందు రోజు సినిమాకి తీసుకెళ్లారు. నేను సినిమాకి మార్నింగ్ తీసుకెళ్ళలేదు అని చెప్పేసి గొడవాడితే మా అక్కను వచ్చి మా అక్క నన్ను కొట్టింది, ఆయన వెళ్ళిపోయారు. మా అక్క కొట్టిందని చెప్పి మా డాడీ వచ్చాక చెప్తే మా అక్కను కొట్టి మరి నేను సినిమాకి తీసుకుని వెళ్ళారు. ముందు రోజు నైట్ బాగానే ఉన్నాం, మేము పడుకున్నాం, డాడీ టీవీ చూస్తున్నారు, నైట్ బాగానే ఉన్నారు. మార్నింగ్ 6 o'clock ఎవరో తెలిసిన వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళకి టిఫిన్ తీసుకుందామని చెప్పి ఈయన మార్నింగ్ 6 o'clock లేచి రోడ్డు మీద టిఫిన్ కోసం వెళ్ళి దారిలో పడిపోయారు అనమాట. ఒకే రోజు 3 strokes వచ్చాయి. మార్నింగ్ వెళ్ళిన ఆయన ఆఫ్టర్నూన్ 1:30 కల్లా చనిపోయారు. మాకు ఇండికేషన్ లేదు ఆయనకి అసలు ఇలా అవుతుంది ఏంటి అన్నది. ఆల్ ఆఫ్ సడన్ అయిపోయింది అనమాట. ఓకే, మరి ఇది ఓకే. కానీ మా అమ్మ కూడా, సో అమ్మ కూడా జరిగిన యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ కానీ, సో అది మమ్మీకి పెళ్లికి ముందే అండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయిన 6 months కి షీ వెంట్ ఫర్ వైజాగ్. అక్కడ దేవసాయ శాఖలో ఒక ఎగ్జామ్ రాద్దాం, పోస్ట్ ఉంది అంటే. చుట్టాల ఇంట్లో ఉన్నప్పుడు టీ పెడతానే ఆమె వెళ్ళారు. అండ్ ఆమె నైలాన్ ఫ్రాక్ వేసుకున్నారు, పండగ రోజు అది. సో గ్యాస్ వెలిగించి లైటర్ వెతికారు, కొత్త ఇల్లు కాబట్టి. అది వెంటనే ఇక్కడ అంటుకున్నాం. మమ్మీ ఇలా పెట్టేటప్పటికి ఫేస్కి అంటుకుంది. సో మా మమ్మీయే కిచెన్లోకి బాత్రూంలోకి వెళ్ళి వాటర్ పోసేసుకున్నారు అనమాట. సో వాటర్ వాడకూడదు అంట అసలు. సో మమ్మీ తెలియక వాటర్ పోసేసుకున్నారు. సో అలా అయిపోయింది. అండ్ అలాగే మమ్మీ డిగ్రీ కంప్లీట్ చేసి బీఈడీ కంప్లీట్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత మా డాడీ కూడా ఇద్దరు కలిసి ప్రిపేర్ అయ్యారు. మమ్మీకి వచ్చింది జాబ్, డాడీకి రాలేదు. అండ్ మా అక్క పుట్టిన 3rd day మమ్మీ జాయిన్ అవ్వాలన్నమాట. చిన్నక్క పుట్టిన 3rd day. సో మమ్మీ జాయిన్ అయిపోయారు 1200 రూపీస్కి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మిమ్మల్ని చూసుకోవడం కానీ అంతా మమ్మీనే చూసుకుంటున్నారు. మరి ఇటు సైడ్ వెళ్తా అన్నప్పుడు కానీ మీ మమ్మీ యొక్క అంటే ఏమన్నారు అసలు? కంప్లీట్ యువర్ స్టడీస్ ఫస్ట్ అన్నారు. బికాస్ మా అమ్మ ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు, నాది ఎప్పుడు మీ మీద వేయను, మీ దగ్గర నుంచి నేను ఏమీ ఆశించాను, బట్
ఒక స్థాయి వరకు మాత్రమే నేను మిమ్మల్ని పోషించగలుగుతా ఎప్పటికైనా సరే. తర్వాత మిమ్మల్ని పోషించాలంటే నా వల్ల కాదు. సో బెటర్ మీ కాళ్ళ మీద మీరు నిలబడు, నువ్వు ట్రై చేసుకో ఒక 5 years 10 years, అవ్వకపోతే యూ హ్యావ్ అ డిగ్రీ, యూ కెన్ డూ జాబ్. సో అన్నట్టు అలా అంటే ఐ వాస్ లైక్ ఓకే, ఆమె చెప్పింది కూడా పాయింట్ ఉంది కదా అన్నట్టు నేను కూడా అలాగే ఉండే అనమాట. అరే నీ లైఫ్లో ఎప్పుడైనా కానీ అసలు తట్టుకోలేకుండా ఏడ్చిన సందర్భం అంటే ఇది ఉంది? సందర్భం అంటే ఐ వాస్ లైక్ ఒక ఫేస్, డాడీ చనిపోయిన ఒక ఫేస్లో ఐ వాజ్ బుల్లిడ్ బై మై ఫ్రెండ్స్. వాళ్ళకి పెంటలో పడేయడం ఒక ఆట నన్ను. అది డైలీ అది రన్ అవుతూ ఉంటుంది అక్కడ. సో నేను అది నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నాకు ఇంకో ఫ్రెండ్స్ లేరు. అది జరుగుతూ ఉంటే నేను అక్కడికే వెళ్తూ ఉంటా. అండ్ ఇంటికి వచ్చి చూస్తే ఏమో మమ్మీకి ఇలా జరిగిందని చెప్దాం అనుకునేటప్పటికి ఇల్లంతా ఖాళీగా ఉంటుంది. బెడ్రూమ్లో మమ్మీ చీకటిగా ఉంటుంది, లైట్ ఆన్ చేస్తే మమ్మీ లైట్ కింద అలా కూర్చొని అలా ఏడుస్తూ ఉంటుంది మూలన. అది రోజు సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. నా వల్ల ఒకరోజు ఏం చేసా, 20 rupees మమ్మీని అడిగి తీసుకొని బయటికి వెళ్ళి, అది నేను ఎప్పుడో చిన్నప్పుడు చేసా, మళ్ళీ మీరు చేయొద్దు అవి. సో హిట్ది ఉంటుంది కదా బార్, అది నేను తెచ్చుకున్నా. అండ్ మమ్మీ చూసింది, నేను వెంటనే తీసుకెళ్ళి దాచేసా. సో మమ్మీ నా వెనకాల వచ్చి దాన్ని చూసింది అండ్ మమ్మల్ని పట్టుకుని నాకు బతకాలని లేదమ్మా అని చెప్పేసి మమ్మల్ని పట్టుకుని ఏడ్చేసాను అనమాట. అది చాలా నరకం అనిపించింది. ఆ టైంలో ఎలాగంటే ఒక పూటే తినేవాళ్ళం, నాట్ బికాస్ ఆఫ్ మనీ. మమ్మీ మెంటల్ స్టేటస్ అంత బాగుండేది కాదు. మమ్మీ నన్ను గవర్నమెంట్ స్కూల్లోనే వేసుకున్నారు. మార్నింగ్ మిల్క్ ఇచ్చేవాళ్ళు అండ్ అది మీల్, నైట్ పూట ఇది సేమ్ రిపీట్ అవుతుంటుంది. నేనేం అడగిపోయి కొన్నిసార్లు మనీ ఇచ్చేసి బిర్యానీ తెచ్చేసుకోమనేవారు. అది మా ఫేస్ ఆ టైంలో. అక్కోళ్ళిద్దరు కూడా లేరు. అక్కోళ్ళిద్దరు చదువు కోసం అని చెప్పి విజయవాడ వచ్చేసారు. నేను అమ్మాయి ఉన్నాం. సో మమ్మీ ఆ లోన్లీనెస్ తట్టుకోలేకపోయింది ఆఫ్టర్ ఏదైతే డాడీ ఇది అయిందో ఆ తర్వాత. సో మమ్మీ బయటకు రావడానికి చాలా టైం పట్టింది. ఎవరో మమ్మీ కొలిక్ చెప్పారంట, నువ్వు ఆ మనిషిలో నువ్వు మంచిగా ఎత్తుక్కుంటూ పోతే యూ కాంట్ కమ్ అవుట్, ఎప్పటికీ రాలేవు. ఎవ్రీబడి హ్యాస్ అ బ్యాడ్ సైడ్, నువ్వు ఆ సైడ్ చూడు, దెన్ యుల్ కమ్ బ్యాక్ అని చెప్తే మా అమ్మ అలా బయటకు వచ్చారు. అదే నువ్వు స్టార్టింగ్లో ఒక మాట అన్నావు, 2 types of kids ఉంటారు. ఒకటేమో జనరల్, ఇంకొకరైతే సిచ్యువేషన్కి తగ్గట్టు మారుతూ వస్తుంటారు. నువ్వు ఇందాక ఆ మాట ఎందుకన్నావు, ఇప్పుడు నువ్వు చెప్తున్న మాటలకు తగ్గట్టు నాకు అర్థమవుతుంది. ఇన్ని ఫేసెస్ చూసేవాడాలి, ఇన్ని కష్టాలు చూసావు. వీటన్నిటిలో అంటే నాకు హెల్ప్ బాగా అయింది ఏంటంటే డాన్స్, ఇవి ఏవైతే నేను అనుకున్నానో అవి మాత్రమే. అంటే వాటికి కూడా నేను పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు అందరు పేరెంట్స్ ఉంటే మా అమ్మ ఏమో జాబ్ చేయాలి, నాతో ఎవరు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళ పేరెంట్స్ అందరు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఫోన్ తీసుకొని మా అమ్మకు కాల్ చేసి ఐ యూస్ టు ఆస్క్, అందరు పేరెంట్స్ వచ్చారు నువ్వెందుకు రాలా అని చెప్పి చేస్తే వాళ్ళు నన్ను కన్సోల్ చేసేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు నేను రిగ్రెట్ అవుతున్నా, ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంటుంది, నేను పిల్లలకి టైం స్పెండ్ చేయలేకపోతున్నానే. ఇప్పుడు నిజంగా నేను అలా ఎందుకు అన్నానా అని చెప్పి ఫీల్ అవుతున్నాను బాగా. కానీ డాడ్తో ఉండాలి, మమ్తో ఉండాలి అని చెప్పేసి ఆ బ్యూటిఫుల్ ఫేస్ ఏదైతే ఉంటుందో అది నువ్వు ఎంజాయ్ చేయలేకపోయావు. ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ 3 years. అది నీకు ఊహకు తెలిసిన తర్వాత తెలిసినప్పటి నుంచి బిగ్ బాస్లోకి వచ్చావనే కాదు, ద సిచ్యువేషన్స్ని చూసుకొని దాన్ని తట్టుకొని స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి, ఎలా ఉండాలి అని ఎదుగుతూ ముందుకు వస్తున్నావు. అందుకేనేమో చాలామంది అక్కడి వరకు ఆగిపోయారు, నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళేసి వచ్చావు. నైస్. కాకపోతే వెళ్ళింటే బాగుండేదేమో అనిపించింది నిజంగా. జడ్జెస్ కానీ లేకపోతే ఎవరితోన్నా చెప్పావా? లేదు, నో నీడ్, అక్కర్లా. ఒక సందర్భంలో ఇది వాడుకుని ముందుకెళ్ళాలని నేను ఎప్పుడు అనుకోలే. స్టేజ్ మీద మమ్మీది కూడా చెప్పడానికి కారణం, మేము గ్రూప్ డిస్కషన్స్లో మాకు వచ్చిన టాపిక్ అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప. ఆ టాపిక్లో అమ్మాయిలు మెంటల్లీ గొప్ప, అబ్బాయిలు ఫిజికల్లీ గొప్ప, ఇద్దరు ఈక్వలే కానీ డిఫరెంట్ వేస్లో అన్నట్టు నేను అక్కడ ఎగ్జాంపుల్గా అమ్మని చెప్పాను. ఎందుకంటే అమ్మాయిలు ఎంత మెంటల్ స్ట్రాంగ్ ఉంటారని. అది వాళ్ళు అక్కడ అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. లేదంటే అమ్మ మ్యాటర్ కూడా నేను చెప్పేవాడిని కాదు. ఐ డోంట్ వాంట్ టు ప్లే సింపతి. నా క్యాలిబర్ ఏంటనేది నేను చూసుకోవాలనుకున్నాను నేను. ఓకే, మరి బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళేసి వచ్చిన తర్వాత నీ ఫేమ్ ఎట్లా పెరిగింది? చాలా పెరిగింది. ఐ ఫెల్ సో హ్యాపీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు బాగా కనెక్ట్ అయ్యారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ టెక్స్టెడ్ మీ. సో మంచిగా అనిపించింది.
ఓకే. యా మరి కాలేజీలో ఎలా ఉంది నీ హవా? చాలా బాగుంది. ఇట్లానా? మనం వెళ్తుంటే అదిగో అతనే 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 అని మాట్లాడుకుంటా ఉంటే అది లోపల నుంచి మనకి తెలియకుండానే ఒకటి వస్తుంది కదా. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కువ ఎవరితో కలిసే కిడ్ని కాదు, ఫ్రెండ్స్తో కానీ ఒక టైం వరకే ఉంటా, ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes నేనే వెళ్ళిపోతాను అని చెప్పేసి నేనే బయటకు వచ్చేస్తాను. నా రూమ్లో నేను ఒక్కడిని ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే కిడ్ని. సో ఇప్పుడు ఇంత ఇంత ఎప్పుడు నేను రికగ్నేషన్ కోసం చూస్తూ ఉంటుండే. అండ్ నాతో ఉన్న ఎప్పుడైతే నేను ఫ్రెండ్స్తో మాట్లాడాలనుకున్నా వాళ్ళ థాట్స్ కూడా ఎక్కువ నేను మాట్లాడే మాటలు గ్రాస్ప్ చేసే అంత వాళ్ళకి లేదు అనిపించేది. సో అందుకని నేను వదిలేసేవాడిని. మరి ఇప్పుడు నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఐ హ్యావ్ అ ఫ్రెండ్, ఓన్లీ వన్ ఫ్రెండ్ ఫ్రమ్ ఇంటర్ నుంచి ఇప్పుడు దాకా ఉంది. అండ్ నేను బిగ్ బాస్కి వెళ్తున్న విషయం కూడా వాడికి మాత్రమే చెప్పాను నేను ఫ్రెండ్స్లో. అసలు నీకు ఐడియా ఎవరు ఇచ్చారు? ఎంతకు నీకే వచ్చిందా ఏంటిది ఈ ఆడిషన్ క్లిప్ చేసి పంపించాలి? అసలు ఎందుకో ఊరికే ఒకసారి ట్రై చేద్దాం, వస్తుందో రాదో సెకండరీ, లెట్స్ హ్యావ్ ఎ ట్రై, ఏజ్ ఉంది కదా. సరే ట్రై చేద్దామని చెప్పి అర్ధరాత్రి 3 గంటలకి అలా పెట్టేసుకుని బాక్సెస్ మీద చేసేసిన వితౌట్ స్క్రిప్ట్. 3 గంటలు నాకు ఏదైతే గేమ్ కావాలా, గేమ్ నేను వస్తే ఏం చేయగలను అన్నది మాత్రం పెట్టేసి చేసేసిన. పెద్దోళ్ళు అంటుంటారు దయ్యాలు తిరిగే వేళలో నువ్వు చేసి పంపించే 3 గంటలకు కాదు డాలి, 3 గంటల తర్వాత 4 to 6 అనమాట. ఓకే కానీ నైస్. కానీ ఏదైతే ఉంది మనకు కావాల్సిన రిజల్ట్ అంతే. ఓకే, వాట్స్ నెక్స్ట్ అంటే మూవీస్లోకి రావాలని, సో యూ హావ్ టు డూ సంథింగ్ అనమాట. ఓకే నైస్. ఎనీవేస్ నీ కాన్ఫిడెన్స్ కానీ నీ బిజినెస్ పరంగా నువ్వు ఎలా వెళ్ళాలి అని ఫ్యూచర్ గురించి ఉన్న ఆలోచన కానీ, అండ్ ఆల్సో యు ఆర్ మెచ్యూర్డ్ మ్యాన్ సీరియస్లీ. అంటే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వచ్చావో, ఇట్ వాస్ నైస్. అండ్ ఇప్పుడు వెళ్ళిన ఈ 15 మెంబర్స్లో ఎవరు ముందుకు వెళ్తే బాగుంటుందని నీకు పర్సనల్గా అనిపిస్తుందో చెప్పు. ముందుకెళ్తే శ్రీజక్క బాగా ఆడుతుంది. ఎవరైతే లాయర్ గారు ఉన్నారో మా విజయవాడ ఆయన, సో ఆయన మంచిగా ఆడుతున్నారు. మంచి ప్రాంతీయ అభిమానం ఉంది గట్టిగానే. మాకు మేము సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారండి. ఓకే. అండ్ ఇంకా కల్కి అక్క బాగా ఆడుతున్నారు, కల్కి అక్క అండ్ శ్వేత శెట్టి గారు అండ్ పవన్ అన్నయ్య, వీళ్ళు వెళ్తే బాగుండు. బట్ కొంతమంది వెళ్తున్నారులేండి. ఓకే. ఐ డోంట్ నో, అంటే పేరు చెప్పను కానీ ఒకటి చెప్తా. హిపోక్రసీ అని అంటారు కదా, మీకే తెలుస్తుంది. ఇక్కడే చేశారు ఇంటర్వ్యూ. సో ఒక యాంకర్ చేశారు దీప్తి గారు, ఆమె మేము విజయవాడే. సో ఆమె దగ్గరికి వచ్చి పిఆర్ల గురించి మాట్లాడారు ఒకరు. సో హీస్ లైక్ వాళ్ళు పిఆర్లు పెట్టుకున్నారు ఎక్కువ ఇన్ఫ్లుయెన్సెస్. బ్రో నువ్వు 10 మందిని పెట్టుకున్నావు, అది మాకు తెలుసు. నువ్వు పిఆర్ల గురించి వాళ్ళు పెట్టుకున్నారని మాట్లాడుతున్నావు. అండ్ ఇంకొక కంటెస్టెంట్ గురించి నువ్వేమో వాళ్ళతో వచ్చేటప్పటికి టాప్ 15తో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు ఏమి ఆడారని చెప్తున్నావు, ఇక్కడికి వచ్చి వాళ్ళే గ్రేట్ ఆడారని చెప్తున్నావు. వై డబుల్ స్టాండర్డ్స్? అంటే టీవీలో ఏది చూపిస్తే దాని తగ్గట్టు మాట్లాడచ్చా? అందుకే బొచ్చు ఇవ్వలేదేమో, అంటే బొచ్చు అలా పోయిందేమో అనిపించింది అంతే. ఓకే, నీ ఫ్రస్ట్రేషన్ ఏంటో నాకు అర్థమైంది. ఎనీవేస్ సూపర్ మ్యాన్. కానీ చూడాలి ఈసారి బిగ్ బాస్ మాత్రం చాలా రసవత్తరంగా ఉండబోతుంది. నువ్వు నింటే ఇంకా బాగుండు అనిపిస్తుంది నీతో మాట్లాడిన తర్వాత అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ డార్లింగ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు, నాకు బాగా నచ్చింది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.